హన్మకొండలో తన అభిమాని నిరంజన్ కు పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరంజన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలని ఉందని చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నిరంజన్ కోసం హన్మకొండొచ్చారు. బాలుడు నిరంజన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ కు పయనం కానున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ తొలిసారిగా వరంగల్ జిల్లాకు వస్తూ ఉండడంతో ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. జనసేనాని రాకను పురస్కరించుకుని స్థానిక అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. హన్మకొండలో తన అభిమాని నిరంజన్ ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ తనకు పవన్ కళ్యాణ్ ను కలవాలనుందని చెప్పగా జనసేన నాయకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిరంజన్ కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి ఓదార్చారు పవన్ కళ్యాణ్. తాను అండగా ఉంటాను, అధైర్యపడవద్దు అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ను కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చూడాలని ఉందని చెప్పాడు నిరంజన్. ఈ నేపథ్యంలోనే జన సైనికులు ఆయనకి ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు హన్మకొండకు రావడం జరిగింది. మొదటిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వరంగల్కి రావడం జరిగింది. వరంగల్లో హన్మకొండలోని జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ని కలవడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలుడితో నిరంజన్ మాట్లాడడం జరిగింది. అలాగే అభిమానులు కూడా నిరంజన్కు హన్మకొండలో అభిమాని నిరంజన్ కు పవన్ పరామర్శించారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు పవన్. అధైర్యపడవద్దు, తాను అండగా ఉంటానని కూడాను ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అనంతరం కూడాను అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారిగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా ఆయన వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.